ఓ బాటసారి ఇది జీవిత రహదారి. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ వాలీపాస్ ట్రాక్. ఈరోజు 5th అక్టోబర్. టైం ఇప్పుడు 6:15 వరకు అవుతుంది. సారీ, కనపడిందో లేదు, టైం ఇప్పుడు 6:15 వరకు అవుతుంది. 5th అక్టోబర్. నైట్ టెంపరేచర్స్ చెప్పినట్టుగా ఈవినింగ్ చాలా చాలా కోల్డ్గా ఉంది. సో అందుకని కంప్లీట్ సెటప్ అనమాట. సో ఈరోజు ఏంటంటే మన ట్రెక్లో డే 4 విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్. నేను మీకు చెప్తాను ఎందుకని చెప్పేసి. అది బిఫోర్ దాట్ నేను ఈవినింగ్ టెంపరేచర్స్ ఆల్మోస్ట్ 3 to 4 degrees వరకు వచ్చింది. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా గేర్ మొత్తం పెట్టాను అనమాట. జస్ట్ మీకు చూపిస్తాను. స్నో జాకెట్ అనమాట ఇది. స్నో జాకెట్ కమ్ వాటర్ ప్రూఫ్ అండ్ ఎవ్రీథింగ్. దీని అప్ టు -5 degrees వరకు వాడుకోవచ్చు. దీనికి లోపల మన ఫ్లీస్ లేయర్ కూడా ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. రెగ్యులర్గా వేసుకునే ఫ్లీస్ ఉంటుంది కదా, దీనికి ఆ లేయర్ కూడా ఉంటుంది. డిటాచ్ కూడా చేయొచ్చు. అది కాకుండా మన రెగ్యులర్ డ్రై ఫిట్ టీ-షర్ట్ అండ్ దెన్ థర్మల్ ఇన్సైడ్, అండ్ లోపల కూడా కింద థర్మల్, అండ్ దెన్ దాని మీద ప్యాంటు అండ్ సాక్స్ వేసుకుంటే ఇప్పుడు టెంపరేచర్ కొంచెం కంట్రోల్ అయింది. సో అంతటితో మన ఇంట్రడక్షన్స్ ఆపేసేసి కొంచెం బయటకు వెళ్ళి వార్మప్ చేసేసి ఫ్రెషన్ అప్ అయిపోయి 7:30కి బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు. అండ్ ఆఫ్టర్ దాట్ 8:30కి మన ట్రెక్ స్టార్ట్ అవుతుంది. వెల్, క్యాంప్ సైట్ నుంచి ఇప్పుడే చెక్అవుట్ చేస్తూ ఉన్నాం. టైం ఇప్పుడు 8:45 అయింది. 8:45. ఆల్ సెట్. టీషర్ట్ చేంజ్ చేశాను ఎందుకంటే నిన్న టీషర్ట్ వేసుకున్నది 2 రోజులు అయింది ఆల్రెడీ. వాసన అయితే రాదు మౌంటైన్స్లో, బట్ స్టిల్ అందరూ స్టార్ట్ అవుతూ ఉన్నారు. ఓకే, సో నా టెంట్ రోజు పికప్ చేసుకుంటాడు. సన్షైన్ అయితే కొంచెం వచ్చింది. ఇట్ వాజ్ లిటిల్ వార్మ్ అండ్ వీఆర్ ఆల్ సెట్ టు స్టార్ట్ అవర్ డే. Pradeep, are you ready for the big day? Pramod. Yes. Pramod, yeah, sorry. All good, all good. All right, okay. Wow. బ్యూటిఫుల్ వ్యూ. క్యాంప్ అయితే కనుక అదిరింది. సో ఇప్పుడే మనం డే 4 ట్రెక్ స్టార్ట్ చేసాం కదా. సో ఆ ట్రెక్ గురించి ఈరోజు మన ప్లాన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అని రోహిత్ అడుగుదాం. రోహిత్, आज का प्लान करो, एक्सप्लेन करना पड़ेगा. So today is a day 4. So we are just now starting from the camp third night, and today we are going to like Runsara and 4 more kilometers from there. So yesterday we did really well. 14 kilometers we completed. That's pretty well. And today we take like a relaxing day for us, and we just going for enjoying the view. That we'll get a time to get some time in Runsara Lake also. And we are taking one more buffer day, because while we are going to mountains, always take one buffer day. If weather will not good, so you can stay back on your same campsite. Super. So that's why yesterday we
complete more distance. So today it's a relaxing day. It's a relaxing day. Okay, the view. Let's see. ఆల్రైట్ సూపర్. సో ఈరోజు ఏంటంటే ఈరోజు ఈజీ డే ఉండబోతుంది, ఎందుకంటే నిన్న 14 కిలోమీటర్లు చేసాము. యాక్చువల్గా మా ట్రెక్ ప్లాన్ కంటే 4 కిలోమీటర్లు ఎక్స్ట్రానే చేసాము. సో అది కంప్లీట్గా అవుట్ స్టాండింగ్. సో ఈరోజు ఏంటంటే లిటిల్ బిట్ ఈజీ అవబోతుంది. మనం ఇక్కడ దగ్గరలో హిస్టారికల్ రున్సారా లేక్ కూడా చూడబోతున్నాము. అది చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు ట్రెక్ డిస్టెన్స్ మొత్తం ఒక 6 కిలోమీటర్లు మాత్రం ఉండబోతుంది. కానీ ఎలివేషన్ అయితే కనుక మనం ఇప్పుడు 3300 మీటర్ల దగ్గర ఉన్నాము. 4000 మీటర్ల వరకు వెళ్తాము. సో 700 మీటర్లు గెయిన్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం హై ఆల్టిట్యూడ్ గెయిన్ చేస్తామో అప్పుడు మనం స్లోగా వెళ్ళాలి, లేదంటే కనుక మనం యాక్యుమౌంటైన్ సిక్నెస్తో హిట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి ఈరోజు ట్రెక్ అంతా కూడా దో వీ గెయిన్ ఎలివేషన్, ఇట్స్ గోనా బీ మోర్ ఫన్. సో లెట్స్ గో అహెడ్. మొదటిసారి నేను హిమాలయ గొర్రెల కాపర్లు మీట్ అయ్యాను, షెపర్డ్స్ని. ఓకే, ये पूरा आपसे क्या कितना है, कितना कोटे? 1000 माल 1000. सही है. मेडिसिन. हाँ, स्टमक पेन. मेडिसिन. हाँ, कंटिन्यू. ओके. और ये पूरा सीजन में आप इधर भी है क्या? स्नोफॉल वगैरह वो सीजन में भी कैसे मैनेज करेंगे आप लोग? कपड़े तेज है ना अपने पास. हाँ ऊपर लगा సార్ ఠీక్ హే ఠీక్ ఠీక్. వీళ్ళకి మొత్తం 1000 గొర్రెలు ఉన్నాయంట ఇక్కడ. 1000 గొర్రెలు అంటే వీళ్ళు లక్షాధికారులు, మేబీ యాజ్ పర్ కరెంట్ అండ్ మేబీ కోటీశ్వర్లు కూడా అయ్యుండొచ్చు వీళ్ళు. ఉదయ్ టాబ్లెట్ దవా దేరా? ఓకే. సో ఆయన కడుపులో ఏదో నొప్పిగా ఉందంట. మా రోహిత్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, టాబ్లెట్ ఇస్తా ఉన్నాను. రున్సారా లేక్ దగ్గరకు వచ్చాం. బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టమని చెప్పేశారు. బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసేసి మేము అటు నుంచి వెళ్ళి చూడాలంట. సో లెట్ మీ డ్రాప్ మై బ్యాగ్ హియర్. Whoa. This is Runsara Tal Lake. Wow. ఈ ట్రెక్ ఐటనరీ ప్రిపేర్ చేస్తున్న దగ్గర నుంచి డిఫరెంట్ మొత్తం చూస్తూ ఉన్నా కదా, అవన్నీ చూసిన దగ్గర నుంచి ఈ పేరు గుర్తుపెట్టుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. బట్ అలాగా నది ముందు కొండ ముందు పీస్ఫుల్గా లేక ఎంత బాగుందంటే అసలు బాగుంది.
రున్సరా తాల్ లేక్ అందాలు ఎంతసేపు కూర్చొని చూసినా కూడా తనివి తీరకుండా ఉంది. కూర్చొని కొంతసేపు ధ్యానం కూడా చేశాను. ఇటు పక్క నుంచి ఒక వాటర్ ఫాల్ వినపడతా ఉంది సౌండ్, ఇటు పక్క నుంచి ఒక వాటర్ ఫాల్ సౌండ్ వినపడతా ఉంది. నథింగ్, అబ్సల్యూట్లీ వీ కెన్ లాస్ట్ అవర్ సెల్ఫ్ అండ్ దెన్ జస్ట్ సిట్ హియర్ అండ్ దెన్ ధ్యానం చేసుకోవచ్చు. అమేజింగ్ ప్లేస్. సో మన రున్సరా తాల్ లేక్ దగ్గర నుంచి బయలుదేరి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తా ఉన్నాం. ఒక్కసారి వ్యూస్ అన్ని చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయని. ఇక్కడ చూస్తే రివర్ అంతా క్రాస్గా ఇలా వచ్చేసేసి ఎలా ఉందో చూడండి. వావ్. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయి ఆడ పైకి ఎక్కేసేసి ఆ కొండల చాటు ఆ అవతల నుంచి అలా వెళ్తా ఉంటా. సో రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ. బాయ్. వుడెన్ బ్రిడ్జ్ అంటేనే ఒక కళ, అది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, చాలా నీట్గా కట్ అయింది చెట్టు. దీన్ని ఈ పక్కన ఉన్నది కూడా అదే చెట్టు. దీన్ని భోజ్ పత్తర్ అంటారంట. తెలుగులో ఏందో తెలియదు కానీ మన తాళపత్ర గ్రంథాలన్నీ రాస్తారు కదా, అవి వీటి మీదేనంట రాసేది. సో ఈ రీజియన్లో మొత్తం ఆల్మోస్ట్ ఇలాంటి చెట్లే ఉన్నాయి ఇక్కడ. రామాయణ మహాభారత్ లంచ్ చేసి ఇప్పుడే పైకి ఎక్కాం. ఒక్కసారి ఈ మౌంటైన్స్ వ్యూ చూడండి. ఇది ఇక్కడ స్వర్గలోని అంతా క్లౌడ్స్లో కవర్ అయిపోయింది. అక్కడ నుంచి చూస్తే మెడోస్ అన్నీ అసలు ఎలా ఉన్నాయి చూడండి. లాంగ్ స్ట్రెచ్ ముందు ఇక్కడ క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బందర్పుంజ్. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇది మన క్లైంబ్. యాక్చువల్గా ఈరోజు నైట్ మంట వేసుకోవడానికి కట్టెలు పట్టుకోమన్నారు. అందుకని చెప్పేసి ఒక చేతిలో ట్రెక్కింగ్ పోల్ ఉంది, ఇంకో చేతిలో గోప్రో పట్టుకోవడం కుదరలేదుగా. కొంచెంసేపు ముందు వర్షం కూడా పడింది. సో అందుకని చెప్పేసి షూట్ చేయకుండా గోప్రో లోపల పెట్టి కట్టెలు పట్టుకొని వస్తా ఉన్నాను చేతితో. బట్ ఐ గెస్ దిస్ ఇస్ ద లాస్ట్ పుష్ ఫర్ ద టుడేస్ బేస్ క్యాంప్. Are you guys excited? Yeah, very. This is nice, huh? Too excited actually. It's super this is. Yeah, this is my new trekking pole. ఎంటైర్ వ్యాలీ చూడండి, అసలు స్పెక్టాక్యులర్ వ్యూస్. ఇక్కడ మనం కనుక ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే ఆ క్లౌడ్స్ అన్ని పాస్ అయ్యేది కదా, సూపర్ కనపడుతుంది. టైం ల్యాప్స్ అన్ని పెడితే వావ్, మర్చిపోయే వ్యూస్, మనం మర్చిపోయే వ్యూస్ అనమాట. ఇప్పుడు మనం వచ్చిన స్ట్రెచ్లో ఐ గెస్ దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. మొత్తం రీచ్ అయ్యాను ఇప్పుడు నేను పైకి. అండ్ మన టెంట్స్ కూడా కనపడుతున్నాయి, టుడే క్యాంప్ టెంట్స్. సో వెరీ గుడ్. అసలు మన క్యాంప్ సైట్ని చూస్తే మనం నడిచేటప్పుడు ప్రాణం లేసి వచ్చింది అనమాట. జస్ట్ రీచ్డ్. విషయం ఏంటంటే
మన టెంట్ ఈరోజు మార్నింగ్ చినిగిపోయింది. మనల్ని ఈరోజు ఎలా అడ్జస్ట్ చేస్తారో ఇప్పటి నుంచి తెలీదు. రోహిత్ తన టెంట్లో ఉండమని చెప్పాడు. లెట్స్ సీ. ఒకసారి చూడండి, మౌంటైన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఈవెన్ మా క్యాంప్స్ కూడా కవర్ చేయడానికి ఇటు వచ్చేసేస్తూ ఉన్నాయి. అవన్నీ మా క్యాంప్స్కి వెళ్ళి వస్తూ ఉన్నాయి. ఈ పక్కన ఉన్న దాని మీద కూడా చేస్తాం. ఇక్కడ కూడా అలాగే ఉంది. అదేంటి డే 4 క్యాంప్ సైట్కి వచ్చినా కూడా మళ్ళీ ట్రెక్కింగ్ పోల్ పెట్టుకుని అడుగు బయలుదేరాడు అనుకోవద్దు. సో విషయం ఏంటంటే 4000 మీటర్ల హైట్కి మనం వచ్చాం అనమాట. మేము చేస్తుంది ఏంటంటే అక్లమటైజేషన్ అంటారు దీన్ని. హై ఆల్టిట్యూడ్ మౌంటనీరింగ్ లాంగ్వేజ్లో రొటేషన్ అంటారు. అదేంటంటే బేసిక్గా మనం ఇక్కడ నుంచి హై ఆల్టిట్యూడ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి మేబీ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్ పర్స్పెక్టివ్లో అయితే కనుక ఒక 100 to 200 మీటర్స్ గెయిన్ చేస్తాము. గెయిన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి ఇక్కడే పడుకుంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే క్లైంబ్ హై స్లీప్ లో అనేది ఒక బేసిక్ థంబ్ రూల్ ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఐఎమ్ గ్లాడ్ దట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ సో ప్రొఫెషనల్లీ. అక్లిమటైజేషన్ వాక్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు వచ్చాం. సో ప్రాబ్లీ అన్ ఆల్టిట్యూడ్ పర్స్పెక్టివ్ ప్రాబ్లీ 100 meters plus would have gained. కొంచెంసేపు ఇక్కడ కూర్చొని టేకెన్ కపుల్ ఆఫ్ బ్రీత్స్ అండ్ దెన్ నౌ వీఆర్ గోయింగ్ డౌన్ టు క్యాంప్ అగైన్. బ్యాక్గ్రౌండ్లో స్వర్గరోహిణి మొత్తం చూడొచ్చు, 3 పీక్స్. బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేశాను, అందుకని నా ఫేస్ బ్లాక్గా ఉంది. సో హిస్టరీ చెప్పడానికి ఏంటంటే ఎగ్జాక్ట్గా స్వర్గరోహిణి అనేది మీరందరూ వినే ఉంటారు, మౌంట్ కైలాష్ అన్క్లైంబుల్ మౌంటైన్. అలాగే స్వర్గరోహిణి కూడా అన్క్లైంబుల్ మౌంటైన్. పాండవులు మొత్తం మహాభారతం అయిపోయిన తర్వాత మనం మొన్న వచ్చాం కదా హర్కిదూన్ వ్యాలీ, ఆ వ్యాలీ నుంచి నడుచుకుంటూ వచ్చేసేసి వాళ్ళు స్వర్గానికి ఎక్కేది ఈ స్వర్గరోహిణి నుంచి. ఈవెన్ పాండవులు కూడా అందరూ పైకి స్వర్గానికి వెళ్ళలేదు, అందులో ఒకళ్ళు మాత్రం వెళ్తారు. ఐఎమ్ నాట్ రాంగ్ అని పేరు ధ్రువ్ అనుకుంటా, పేరేదో ఉంది, నేను చెప్తాను. సో వాళ్ళు కూడా అందరూ వెళ్ళలేరు అనమాట. సో టిల్ డేట్ స్వర్గరోహిణి రిమైన్స్ యాజ్ అన్క్లైంబుల్ మౌంటైన్ అనమాట. సో అందుకని దానికి అంత పవిత్రత ఉంది. మీరు చూడవచ్చు, మేము ఆల్మోస్ట్ 2:30 నుంచి ట్రై చేస్తూ ఉన్నాము రికార్డ్ చేయడానికి. అంత క్లౌడ్స్తో అంత కవర్ అయిపోయింది. ఇప్పుడు మాత్రమే మాకు కొంచెం వ్యూస్ దొరికాయి. जीतीते होंदिले बोटिया तेती दलाई दीना घर मेरी राधाले रुकवाणी तेती दलाई दीना घर. बस